చెప్పినట్టే. అక్కినేని గురించి ఇప్పటి జనరేషన్ కి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే నోరెళ్లబెట్టాల్సిందే. నేను మాస్ హీరోని అని భుజాలు చర్చుకునే ఏ హీరో కూడా రికార్డుల పరంగా ఆయన దరిదాపులకు కూడా రాలేడు అనటానికి ఇప్పుడు చెప్పబోయే సంఘటన ఓ ఉదాహరణ. 1948లో బాలరాజు అనే సినిమాలో నటించారు అక్కినేని. సినిమా బావుందని చూడటం మొదలుపెట్టారు జనం. అది పోను పోను ప్రభంజనంగా మారింది. థియేటర్లన్నీ జనసంద్రంతో నిండిపోయాయి. చివరకు అది ఏ స్థాయికి చేరింది అంటే, తెలుగు నేలపై ఉన్న కొద్ది థియేటర్లు బాలరాజుకు వస్తున్న క్రౌడ్ ని తట్టుకోలేకపోయాయి. దాంతో అప్పటికప్పుడు కేవలం బాలరాజు కోసం థియేటర్లు కట్టబడ్డాయి. ఆ సినిమా కోసం కట్టిన థియేటర్లు ఇంకా తెలుగు నేలపై ఉన్నాయి. మరి దీన్ని ఎలాంటి రికార్డ్ అనాలి? మా హీరో సినిమాకు ఇన్ని కోట్లొచ్చాయి, అన్ని కోట్లొచ్చాయని అని చెప్తూ ఉంటారు కదా, మరి దీన్నెలా చెప్పాలి చెప్పండి? పూచిన ప్రతి తరువొక వధువు, పువ్వు పువ్వున పొంగెను మధువు. ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో, నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. సాటి హీరోలను సైతం ప్రభావితం చేయటంలో కూడా అక్కినేనే అగ్రగణ్యుడు. ఎన్టీఆర్, కాంతారావు, జగ్గయ్య, కృష్ణలను మినహాయిస్తే మిగిలిన అందరిపై అక్కినేని ప్రభావం ఉండేది అంటే నమ్ముతారా? ముఖ్యంగా 1950-75 మధ్య కాలంలో తెరకు పరిచయమైన నటులపై అక్కినేని ప్రభావం బలంగా ఉండేది. ఆయన్నే ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించేవారు. చివరకు జూనియర్ ఆర్టిస్టులు కూడా